హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ కబుర్లు. నేను మీ వాణి. ఈరోజు మీకు మరొక రెసిపీ చూపించబోతున్నాను. కారప్పొడి. ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా చాలా బాగుంటుంది. కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 టీ స్పూన్ కందిపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం అంత చింతపండు, 1 స్పూన్ పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి. కరివేపాకు కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి. తయారు విధానం చూద్దాము. స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బాండ్లీలోకి వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేయాలండి. ఒక చిన్నగడ్డ చూసుకొని వేసుకోవాలి. ఒక 10-15 రెబ్బలు ఉండేలాగా చూసి వెల్లుల్లిపాయ కూడా వేసి అన్నీ చక్కగా ఇలా వేయించుకోవాలి. చింతపండుతో సహా ఇలా వేయించుకోవాలి. ఈ రెసిపీ నాది కాదండి, మా అమ్మగారిది. మా అమ్మగారు వర్షాకాలం వచ్చిందంటే తప్పకుండా ఈ కారప్పొడి చేసేవారు. మామూలు రోజుల్లో కూడా చేసేవారు. మామూలు రోజుల్లో ఇడ్లీలోకి దోశలోకి వేసుకొని తినేవాళ్ళము. వర్షాకాలంలో రైస్లోకి కొంచెం కారప్పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినేవాళ్ళం. వర్షాకాలంలో వచ్చే జలుబులు దగ్గులు ఇలాంటివి ఏవి మనం దరిచేరవండి ఈ కారప్పొడి వల్ల. ఇది చాలా చాలా మంచిదండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వేగిపోయాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త ఉప్పు, తగినంత మన రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకొని దాంట్లోనే కాస్తంత పసుపు కూడా వేసేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేయాలండి. ఈ సైజు బెల్లం ముక్క వేస్తున్నాను, వేసుకోవాలి. కాస్త చల్లారాక ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అన్నీ మనం వేయించి పెట్టుకునేవన్నీ వేసేసుకోవాలండి. వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా తయారైంది కదా, చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇలా చేసుకుంటే బాగుంటుందండి. మనం ఇది ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మెత్తగా తయారు చేశాను. ఈరోజు మా ఇంట్లో రెసిపీస్ అండి: మామిడికాయ పప్పు, కారప్పొడి, చింతకాయ పచ్చడి పోబెట్టానండి. వీడియో ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.